హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చావు దేనికి పరిష్కారం కాదు. బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నోడు నోటు మీద వేలు వేసుకునేలా బ్రతకాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవడూ గుర్తుపెట్టుకోడు. ఉరుకుల పరుగుల జీవితం 2 కన్నీటి బొట్లు కార్చగలదు. కాలే నీ కట్టెను చూడగలదు. అంతే, తెల్లారితే మళ్ళీ అంతా మామూలే. ఎవడికి ఉండవు ఇబ్బందులు, ఎవడికి లేవు తలపోట్లు. బ్రతకాలి బరువైనా, బాధలున్నా, పరీక్షలు ఎదురవుతున్నా. ఇదిగో చెప్తున్నాను విను. ఇక్కడ ఎన్ని అగచాట్లు ఉన్నా, ఎన్ని నిందలు మోసినా పర్వాలేదు, ఎన్ని మోసాలు చేసినా పర్వాలేదు. కానీ నీ జేబు బరువెక్కితే చాలు, అంతా మామూలే. అప్పటి వరకు నువ్వు పనికి రావు అన్నవాడు నీ అడుగులకి మడుగులు ఒత్తుతాడు. నీకేం చేత కాదు అని కూసినవాడు నీకంటే గొప్పోడు లేడు అంటూ నీ వెంట పడతాడు. ఇక్కడ ఏ మాయా లేదు, మర్మం అంతకన్నా లేదు. పైసా మే పరమాత్మ, అంతా పైసా. అదే సర్వనాటకాలకు సూత్రధారి. మన వరకు వస్తే గాని నొప్పి విల్ల తెలియదు. ఒకరిని ఒక మాట అనే ముందు, వారి జీవితం గురించి మాట్లాడే ముందు, రేపు మన గురించి ఎవడైనా అవే మాటలు అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇక్కడ ప్రతి ఒక్కరికి టైంపాస్ కోసం ఏదో ఒక టాపిక్ కావాలి మాట్లాడుకోవడానికి. అది ఈరోజు నువ్వైతే రేపు ఇంకొకరు. మరలా టైంపాస్ కోసం పెట్టే ముచ్చట్లు అవతలి వ్యక్తి ఎంతగా కుంగిపోతాడు అనేది మాత్రం ఎవడూ పట్టించుకోడు. అందుకే అలాంటి పనికి మాలిన మాటలు వింటూ నీ ఆశయం మరిచిపోవద్దు. గట్టిగా మాట్లాడకపోతే చేతకాని వాడివి అని తీసిపారేస్తారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వీడి నోరు మంచిది కాదు అంటారు. ఇక్కడ తప్పు నీది కాదు, నిన్ను ఆడుపోసుకునే వాళ్ళది కాదు. కలియుగంది. మనం ఇక్కడ ఎలా ఉన్నా ఎవరికీ నచ్చం. అందుకే ఎవరికో నచ్చేలా కాకుండా మనకి మనం నచ్చేలా బ్రతికితే ఏ సమస్య ఉండదు. మన పక్కోడు మనకంటే దేంట్లోనూ ముందు ఉండకూడదు అనే మైండ్ సెట్తో బ్రతికేస్తున్నారు ఈ జనం. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా నచ్చుతావు ఒక్కసారి ఆలోచించు. ఏం చేసుకుంటావు అంత డబ్బు? చచ్చినప్పుడు మీద వేసుకుపోతావా అంటాడు ఒకడు. డబ్బుదేముందిరా, కుక్కను కొడితే వస్తుంది అంటాడు ఒకడు. డబ్బులు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం అంటూ గొప్పగా చెబుతాడు మరొకడు. కానీ మన దగ్గర డబ్బు లేనప్పుడు మాత్రం ఎవ్వడూ కనిపించడు. ఇక్కడ పచ్చి నిజం ఏంటంటే డబ్బు. అది లేకపోతే శవాన్ని కూడా శ్మశానం దగ్గరికి రానివ్వరు. మరి ఎలా అనగలవు నువ్వు డబ్బులు ముఖ్యం కాదు అని? మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనతో కనీసం మాట్లాడాలంటే వణికిపోతారు. ఎందుకంటే మనం ఎక్కడ వాడిన డబ్బులు సహాయం అడుగుతామో అని. మరి ఇంకా ఎక్కడ బ్రతికి ఉన్నాం మీరు చెప్పిన సిద్ధాంతాలు, మంచి మాటలు? అందుకే ఎట్టి పరిస్థితుల్లో డబ్బుని చులకనగా, తేలికగా తీసుకోకు. ఇక్కడ డబ్బు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా జరగదు. అందుకే డబ్బులు కావాలి. బ్రతుకు బాగుండాలంటే డబ్బు కావాలి. లగ్జరీగా బ్రతకాలంటే డబ్బు మాత్రమే కావాలి. అర్థమైందనుకుంటా. ప్రతిదానికి తలాడిస్తే గంగిరెద్దు అని అంటారు. చెయ్యని తప్పులకు బాధ్యత వహిస్తే చేతకాని వాడివి అంటారు. అలా ఉండటం కంటే ఖాళీ చేతులతో ఖాళీగా కూర్చోవడం మంచిది. బ్రతుకు తెరువు కోసం కష్టపడాలి, వ్యక్తిత్వం మీద మచ్చలు తెచ్చుకోవడానికి కాదు. ఎంత బ్రతికినా తనివి తీరదు ఈ జీవానికి. బ్రతికినన్ని రోజులు ఈ బూటకంలో బ్రతకొద్దు. ఏదైతే అదే అవుతుంది. ఈ 4 రోజుల జీవితాన్ని నకిలీగా మార్చుకోకుండా ఉంటే చాలు. నీ తప్పు లేకున్నా నీ జోలికి వచ్చిన ప్రతిసారి ఊరికే వదిలేస్తే నువ్వు గొప్పవాడివి అయిపోవు. ఒక్కోసారి ఖండించాలి, ఒక్కోసారి నిలదీయాలి. నీ తప్పు లేకపోతే నీ జోలికి వచ్చిన వాడి తాట తీయాలి. లేకపోతే నిన్ను మహాత్ముడు అనరు ఈ రోజుల్లో. చేతకాని వాడివి అని అంటారు. ఈ కలియుగంలో ఖచ్చితంగా ఓపికకి హద్దులు ఉండి తీరాలి. లేకపోతే జనాలు నిన్ను అంగట్లో ఆట బొమ్మను చేసి ఆడించేస్తారు. అమ్మో, వాడి జోలికి వెళ్తే ఊరుకోడు అనే భయాన్ని నువ్వు కల్పించకపోతే నీకు వాళ్ళు లేనిపోని కుళ్ళు కుతంత్రాలు అంటగడతారు. నువ్వు పచ్చగా ఉన్నన్ని రోజులు నీపై అన్ని పక్షులు వస్తాయి, నీ మీద వాలుతాయి. నీ నీళ్ళలో గూళ్ళు కట్టుకుంటాయి, నువ్విచ్చే పళ్ళు తింటాయి. కానీ ఏ పిడుగుపాటుకో నువ్వు కాలిపోతే, బొగ్గై రాలిపోతే నీ దరిదాపుల్లో ఒక్క పిట్ట కూడా కనబడదు.
ఈ సమాజం కూడా అంతే. నువ్వు బాగున్నప్పుడే బంధుత్వాలు, బంధువులు. వాళ్ళకు నువ్వు అవసరం అనిపించినప్పుడే పలకరింపులు. నీ అవసరం తీరిపోయాక, నీ దగ్గర వాళ్లకు కావలసింది దొరికాక నువ్వు ఎవరో వాళ్ళెవరో. అందుకే నువ్వు ఎప్పుడూ ఒంటరి అనే గుర్తుపెట్టుకో. ఈరోజు నీతో ఉన్నవాడు రేపు నీకంటే బాగున్నవాడి వెంట ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒక్కటే అని గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ అవకాశవాదుల మధ్య నువ్వు గొప్పగా బ్రతికేస్తావు. నీ దగ్గర డబ్బు లేదు అని తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళతో పాటు నీ చుట్టాలకి కూడా నువ్వు లోకువైపోతావు. సంపాదిస్తున్నావు అంటే నీ శత్రువుకి కూడా నువ్వు మిత్రుడివే. పైసల వాసన ఇచ్చే నిషా ముందు ఎంతటి మత్తు అయినా దిగుడుదిడుపే. నువ్వు ఎన్ని చేసినా జనం నిన్ను మరిచిపోతారు. అదే నువ్వు పచ్చనోట్ల తోరణాలతో కలకలలాడుతూ ఉంటే నీ గడప దగ్గరే నీకోసం కుక్కలా పడిగాపులు కాస్తూ ఆహా ఓహో అంటూ నీ అడుగులకి మడుగులు వత్తుతారు. అందుకే ధనం మూలం ఇదం జగత్. ఒక ఆడపిల్ల తన తల వంచుకుని నడవవలసిన పని లేదు. తనను కన్న తల్లిదండ్రులు తల వంచుకునేలా ప్రవర్తించకుండా ఉంటే చాలు. ఒక ఆడపిల్లని చూడగానే తన బట్టల మీద, దేహం మీద పెట్టే శ్రద్ధ కంటే ఆమె పడుతున్న బాధను, ఆమె సంతోషాన్ని అర్థం చేసుకోవడంలో పెడితే సమాజంలో కొంతైనా మార్పు వస్తుంది. నీ అవసరం కోసం చుట్టూ తిప్పుకొని అవసరం తీరిపోయాక ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తే అదైపోదు. ఇప్పుడు నీ టైం నువ్వు ఏం చేసినా చెల్లుతుంది. అదే టైం అవతలి వ్యక్తికి వచ్చినప్పుడు కథ వేరేలా ఉంటుంది. నువ్వు చేసిన ప్రతిదీ నీ కళ్ళ ముందు కదులుతుంది. నీకు ఓపిక ఉంటే స్నేహం చెయ్యి, లేదంటే సహాయం చెయ్యి. కానీ వాటిని అడ్డం పెట్టుకుని వాడుకోవడం పనిగా పెట్టుకోవద్దు. అది నీ భవిష్యత్తుకు, నీ ఎదుగుదలకు మంచిది కాదు. ఏదో చిన్న మాట అన్నాడని ప్రాణ స్నేహితుడిని కూడా శత్రువు చేసుకుంటాం. ఇంట్లో భార్య మన మాట ఎదిరించింది అని వారం రోజులు మొహం చాటేస్తాం. పనికిరాని గొడవల్లో తలదూరుస్తాం. ఊరు పేరు లేనివాడితో బండబూతులు తిట్టించుకుంటాం. కానీ ఇంట్లో అమ్మా నాన్న రెండు తిడితే తినే కంచాన్ని కూడా విసిరికొట్టి బయటికి వచ్చేస్తాం. నచ్చిన వాడితో ఒకలా, నచ్చకపోతే మరోలా ఉంటాం. కానీ ఇవన్నీ నువ్వు చేసుకున్నవే. అదే ఏం పట్టించుకోకుండా నిన్ను ఎవడు ఎలా చూసినా నువ్వు మాత్రం అందరినీ ఒకేలా చూడగలిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. డబ్బులు లేకపోతే ఇక్కడ ఎవ్వడూ నీ మాట వినడు. నువ్వు ఎంత గొప్ప పురాణం చెప్పినా నీ మాటలు ఎవ్వడూ పట్టించుకోడు. అదే నువ్వు ఒక సాయంత్రం ఒక 5 స్టార్ హోటల్లో పార్టీ పెట్టి ఓ రేంజ్లో దావతిస్తే మాత్రం నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా చప్పట్లు కొడుతూ వింటారు. ఇక్కడ నీకు నీ మాటలకు విలువ ఇచ్చేలా చేసేది డబ్బు. డబ్బు లేనప్పుడు కూడా నీకు విలువ ఇచ్చేది నీ జీవన విధానం. ఉన్నప్పుడు ఊరేగి, లేనప్పుడు ముసుగుతన్ని పడుకోకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటే అలాంటి బ్రతుకు నీ సమాజంలో విలువను తీసుకువస్తుంది. వాడు డబ్బులు ఉన్నా ఒకేలా ఉంటాడు, లేకపోయినా ఒకేలా ఉంటాడు అని మంచి మాటను జనాలకు నీ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్ళు ఏదో అనుకుంటారని, వీళ్ళు చూస్తే బాగోదని గడిపేస్తుంటారు. ఇక నుంచి అయినా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు నడిపించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడు వస్తాడో రాడో తెలియదు, కానీ నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నప్పుడు మాత్రం నువ్వు గుర్తుపట్టలేనన్ని చుట్టరికాలు వచ్చి చేరుతాయి. అందుకే ఐశ్వర్యవంతుడిగా మారడానికి కావలసిన దారులు వెతుక్కో. ఎవరో ఏదో అనుకుంటారని, ఫలానా పని చేస్తే చిన్నచూపు చూస్తారని వెనకడుగు వేయకు. నచ్చిన పని, కడుపు నిండా తిండి, ఉండటానికి గూడు, వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో. అప్పుడే ఈ లోకంలో హాయిగా జీవించగలవు. ఆశలు పెట్టుకొని నిరాశపడటం కంటే నాకంటూ ఎవడూ లేడు అనుకో. అడవిలో బ్రతుకుతున్నాను అనుకో. ఎంత అరిచినా ఎవ్వరికీ వినిపించని కారడవి అనుకో. ఎటు పోదామన్నా దారి దొరకని చిట్టడివి అనుకో. క్రూర మృగాలు తప్ప ఒక్కటి కూడా మచ్చిక చేసుకోగలిగే ప్రాణి లేదనుకో. ఏం చేస్తావు? ఇక్కడ కూడా అదే చెయ్యి. నీ చుట్టూ మనుషులున్నారు, సాయం చేస్తారు. బంధువులున్నారు, భారాన్ని పంచుకుంటారు. తోబుట్టువులున్నారు, మనల్ని తలుచుకుంటారు అనుకోకు. ఇది కూడా అడవే. ఇక్కడ కూడా మృగాలే ఉన్నది, కాకపోతే మానవ మృగాలు.
అందుకే నిన్ను మాత్రమే నమ్ముకుని జీవితం సాగించు. ఎవరో వస్తారని, నిన్ను ఆదుకుంటారని ఆశలు పెట్టుకోకు. నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసినా చిటికలో మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? కేవలం ఒక్క మాట నీ నోటి నుంచి వెలువడినంత సమయం. అప్పుడు నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేశావు అన్నది లెక్కలోకి రాదు. నువ్వు ఎంత మాట అన్నది లెక్కలోకి వస్తుంది. అంటే అన్నాడు మనవాడే కదా, పరాయివాడు కాదు కదా అని ఎవ్వరూ అనుకోవడం లేదిక్కడ. మాట తేడా వచ్చిందంటే చాలు, అప్పటి వరకు నువ్వు ఎన్ని చేసినా మర్చిపోయి నువ్వు ఎవరు అని అడుగుతారు. అందుకే మాట మాట్లాడేటప్పుడు జర భద్రం. నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడకూడదు. నీకు తెలిసి ఎవ్వరికీ చెడు చేయాలనే ఆలోచన కలలో కూడా రాకూడదు. ఎదుటివాడిని తోసేసి బాగుపడదామనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే. ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగినా రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు నిన్ను నిలువునా చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నీ కష్టం మీద బ్రతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా గడపగలుగుతావు. తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ గూడు ఉంటే చాలు. జీవితంలో ఎప్పుడూ ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు అంటారు. నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లు అయినా ఉండాలి. రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా ఊరి గుడిలో ప్రసాదం తిని నువ్వు హాయిగా ఉండొచ్చు. అప్పుడు నీకంటే కోటీశ్వరుడెవరుంటారు? నిన్ను ఎవడూ చూడడం లేదని, గమనించడం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను చూస్తున్నట్లు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకు అయిపోతారని, ఇరుకు సందుల్లో నుంచి నిన్నే చూస్తూ ఉంటారు. నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లాన్ని పొరపాటు కోసం కాచుకుని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాడు నీకు ఎదురుపడలేడు, అంత ధైర్యం వాడికి లేదు. అందుకే నిశితంగా నిన్నే చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురితో పాటు మాట కలిపి నిన్ను కిందికి లాగడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి దిగజారుడు మనుషులకు నువ్వే అవకాశం ఇస్తే ఎలా? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు సహనం కోల్పోవద్దు. నాకు తెలిసి నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు అనుకోవచ్చు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని, కానీ కేవలం అది నీ భ్రమ మాత్రమే. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మంచి చెడుల కలయికే మన జీవితం. అంబానీ నుంచి ఆటోవాలా వరకు ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఆనందం, బాధ, ఓడిపోవడం, ఒంటరి అనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనమే మనల్ని తక్కువ చేసుకొని అక్కడే ఆగిపోతాం. ఆ బాధలు సవాళ్ళు లేకుండా బ్రతికేవాడు ఈ భూమి మీద ఎవడూ లేడు అని గుర్తుపెట్టుకో చాలు. నువ్వు ఎంత అదృష్టవంతుడివి అనేది నీకే తెలుస్తుంది.